గతంలో ఈ సినీ పెద్దలంతా కూడా చిరంజీవిని జగన్ ని అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భాన్ని గురించి పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇదే వైఎస్ జగన్ మీరందరూ అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారిని వైఎస్ జగన్ అవమానం చేస్తే వైఎస్ జగన్ లోపలికి పిలిచి ఆఫీస్కి పిలిచి ఆయనకి సంబంధం లేదు ఈ పనులన్నీ. సినిమాకు సంబంధించిన యాక్టరే, ఆయనకి ట్రేడ్తో సంబంధం లేదు. అలాంటి వ్యక్తిని వైఎస్ జగన్ మహేష్ బాబు గారిని, ప్రభాస్ గారిని, ముగ్గురిని పిలిచి అందరూ ఆయన ముందు చేతులు కట్టుకోవాలంటే జగన్ ముందు జగన్ దిగొచ్చాడా? సో మురళి విన్నాం కదా, అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చింది? అప్పుడు రాని స్పందన ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే అది రాజకీయపరమైనటువంటి ప్రసంగం. రాజకీయ పరంగా మాత్రమే ఆ రోజు జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య, అది రాజకీయపరమైనటువంటి కామెంట్ మాత్రమే. కానీ ఈరోజు చట్టసభలో ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో స్వయంగా ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ చేసినటువంటి కామెంటు, దట్టు మరొక ఎమ్మెల్యే అయినటువంటి కామినేని శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్కి కౌంటర్గా చట్టసభలో జరిగినటువంటి పరిణామాల మీద బహుశా ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే చిరంజీవి కూడా రియాక్ట్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ పరంగా చాలా మాట్లాడుకోవచ్చు కాక, బయట అనేక రకాలైన వేదికల మీద కామెంట్స్ వస్తే వచ్చి ఉండొచ్చు కాక, కానీ చట్టసభలో జరిగినటువంటి ఒక వ్యవహారం, దట్టు ఆన్ రికార్డు సభలో జరుగుతున్నటువంటి అంశం మీద బహుశా చిరంజీవి ఈ మొత్తం వ్యవహారానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. చాలా రోజులుగా జరుగుతున్నటువంటి రకరకాల కామెంట్స్, ఊహాగానాలు, చర్చలు, ఏవైతే రాజకీయపరమైన విమర్శలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటి కూడా ఫుల్ స్టాప్ పెట్టి జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఏకరువు పెట్టాలి. ఫ్రమ్ టాప్ టు బాటం, ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటి కూడా క్రోడీకరించి అటు మీడియాకి, ప్రజలకి, లేక ఆన్ రికార్డ్ సభలో కూడా ఈ అంశాలన్నింటి కూడా సవరించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి చిరంజీవి అనుకుండొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా కొంత వివాదాలకు దూరంగా ఉంటాడు. ఏ రకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాల జోలికి వెళ్ళరు చిరంజీవి, అందరికీ తెలిసిన విషయం. అది కొంత లో కీలోనే ఉంటారు. కేవలం రాజకీయపరమైన అంశాలు వచ్చినప్పుడు తను స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు కూడా సభలో జరిగినటువంటి వ్యవహారాల మీద ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే ఆ రోజు పదే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి అవమానించారు అని చెప్పి చాలా కాలంగా జరుగుతున్న చర్చలకి పర్మనెంట్గా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే బహుశా ఈరోజు చిరంజీవి రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈ లేఖలో పరిణామాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే మనం ఈ లేఖలో చాలా క్లియర్గా ఫ్రమ్ టాప్ టు బాటం ఏం జరిగింది, మొదటి నుంచి చివరి వరకు ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇవన్నింటినీ కూడా ఆయన ఏకరు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అంటే తాను ఇనిషియేట్ చేస్తే జరిగినటువంటి వ్యవహారం కాదు. అప్పటి పేరు నాని తన దగ్గరికి వచ్చారు, పెద్ద మనిషిగా నన్ను అప్రోచ్ అయిన సందర్భంలో తాను చూపినటువంటి చొరవ, ముందుగా జగన్మోహన్ రెడ్డితో 1-to-1 మీటింగు, ఆ తర్వాత మొత్తం అందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, బాలకృష్ణ గారితో సహా అందరినీ కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, తాను ఏ రకంగా చేశానని చెప్పి చూపించుకునేటువంటి ప్రయత్నం, ఈ రకంగా మొత్తం వ్యవహారాలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి భావించి ఉండొచ్చు. అది కేవలం రేఖరూపంలో ఉంది. కానీ ఒకవేళ రేపు రోజున చిరంజీవి తిరిగి ఇండియాకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే అందులో మరొకసారి ఎందుకు అంటే ఆ రోజు ఇప్పుడు మీరు రైట్ చేసిన క్వశ్చన్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలకి అప్పుడెందుకు స్పందించలేదు, కేవలం బాలకృష్ణ గారు ఇప్పుడు ఈరోజు సభలో మాట్లాడిన సందర్భంలో మాత్రమే ఎందుకు మీరు స్పందించారు అని చెప్పి అడిగితే ఖచ్చితంగా చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆయన వైపు నుంచి కూడా ఇచ్చుకునేటువంటి ఆస్కారం ఉంది. కానీ మొత్తంగా సభలో జరిగిన ఈ పరిణామాలన్నింటినీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి కూడా గడిచిన కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారం కావచ్చు, లేక రకరకాలైనటువంటి పొలిటికల్ కామెంట్స్ కావచ్చు, వాటన్నిటి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి డీటెయిల్డ్ లేక రాసి ఉండొచ్చు. హోల్డ్ లోనే ఉండండి. నిజమే.